ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సద్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమి ఆకాశపు లోయలలో భూధర శిఖరము ఆయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భూమి చేసెను. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గోదయము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కల్గుగా, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమె. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమల్ కల్గునాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు కృప వలన మనము ఎపిఫనీ అనేటువంటి కాలంలో, ఎపిఫనీ జనవరి 6న జరిపించుకున్నాం. ఎపిఫనీని తెలుగులో ఎపిఫనియా అని కూడా పిలుస్తుంటారు. ఇది రెండవ ఆదివార ఆరాధనలో, ఎపిఫనీ తర్వాత రెండవ ఆదివార ఆరాధనలో మనము పాలు పంపులు పొందాం. దేవుని కృప వలన మరి మనం సమకూడే అవకాశం మనం పొందాం. ఈ సమయంలో మరి ప్రభు సన్నిధిలో మనం సమకూడి ఉండగా, ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం, ఈ ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు వివిధ సోర్సెస్ నుండి తీసుకొనబడుతూ ఉన్నాయి. ఈసారి అయితే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారి ఆల్మనాక్ నుండి తీసుకొనబడినది. అట్లాగే ఏఎల్సి లూథరన్ జనరల్గా వారికి కూడా సపరేట్
రీడింగ్స్ ఉంటాయి ఒక్కొక్క ఆదివారం. అప్పుడప్పుడు అవి కూడా తీసుకుంటున్నాం. దాంతోపాటు ఇంటర్నేషనల్గా బ్యాప్టిస్ట్ వారికి కూడా లెక్షనరీ ఉంటుంది. ఏ ఆదివారం ఏ వాక్య భాగం మీద ధ్యానం చేయాలి అనేది ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కటి తీసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే సిఎస్ఐ దక్షిణ ఇండియా సంఘం వారు ఇచ్చేటువంటి వాక్య భాగాలు వారు కూడా కొన్ని ఇస్తారు. అటు కీర్తన, ఉత్తర ప్రత్యుత్తర కీర్తన ఇస్తారు, పాత నిబంధన పాఠం ఇస్తారు, మరి సువార్త పాఠం ఇస్తారు, పత్రికా పాఠం ఇస్తారు. సువార్త పాఠం అయిన మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనం తీసుకున్నాం. మరి మనకు సహోదరి చదివి వినిపించగా మనము ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి మన హృదయాలను ప్రార్థనతో సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి ఇంతవరకు మీ సన్నిధిలో ఆరాధనలో మమ్మల్ని కొనసాగింప చేయుచున్నందుకు వందనాలు నాయన. ఈ దినము మీ పాదముల యొద్ద మేము వాక్య ధ్యానం చేయనై ఉంటుండగా చదివి వినిపింపబడిన వాక్యమును మా హృదయాల్లో ఫలింప చేయండి. ఆ వాక్య భాగంలో ఉన్న శ్రేష్టమైన తలంపులను మేము ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. మాకు సహాయుడు అయి ఉండండి. గ్రహించే భాగ్యం దయచేయండి. గ్రహించడమే కాదు, మా హృదయాల్లో భద్రం చేసుకొని మా జీవితాలకు వర్తింప చేసుకొని ఆ రీతిగా మేము జీవించి మేము దీవింపబట్టకు మిమ్ములను మహిమపరచుటకు కృప చూపమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ విన్నపములను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగము ఎక్సార్సిజం అంటే ఒక విధంగా దయ్యములను వెళ్ళగొట్టుట అనేటువంటి ఒక స్వస్థత కార్యముల్లో భాగమైనటువంటి. ఇంకా ఈ వాక్య భాగ పరంపర మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తాను ఏర్పాటు చేసుకున్న శిష్యులకు కొంత బోధ చేయుచూ ఉన్నాడు. శిష్యులకు అంటే జన సమూహాలు ఉంటున్నారు, ఎట్ లార్జ్ క్రౌడ్స్, అనేక జన సమూహాలు ఉంటున్నారు. వాళ్ళు వెంట వస్తున్నారు. ఒకటి అద్భుతాలు చూస్తున్నారు, లేక స్వస్థతలు చూస్తున్నారు, వాక్యమును కూడా వింటున్నారు. అది వారు గమనించి అనేక జనముల సమూహం, జన సమూహములు అంటాం. జనం అంటే ఒకే బ్రాండ్. యూదులు ఒక్కళ్ళే వచ్చారనుకోండి, జనం. యూదులతో పాటు అన్యులు, ఇతరమైన వారు, వేరే జనాంగములు కలిసి వచ్చారనుకోండి, క్రౌడ్, జన సమూహములు. క్రౌడ్ అంటే పీపుల్ అనగా పర్టికులర్ యూనిఫామిటీ ఉన్నటువంటి మనుషుల్ని పీపుల్ అంటాం. క్రౌడ్ అంటే పీపుల్స్, పీపులే ప్లూరల్, కానీ ప్రజల సమూహం, జన సమూహములు ఈ నెట్ట వస్తూ ఉంటే యేసు ప్రభు వారి వెంట కొన్నిసార్లు తప్పించుకుని కూడా వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు శిష్యులను కూడా తీసుకెళ్తుంటాడు. ఒక్కోసారి ఒక్కడే కొండ మీదకి వెళ్తాడు, కొంచెం సమయం దొరికితే తండ్రితో ప్రార్థించడానికి. కొన్ని పర్యాయాలు శిష్యులను తీసుకుని వెళ్తుంటాడు ఏకాంత స్థలాలకు. ఎందుకంటే వాళ్ళతో ఏదైనా నీడ్ టు టీచ్ దెమ్. శిష్యులు కదా, శిష్యులకి కొంత ప్రత్యేక బోధ, పరిచర్య గురించి కావాలి. ఈ శిష్యులకు ప్రత్యేక బోధలు చేయుచున్న సందర్భంలో ఇది ఒకటి. శిష్యులను వేరుగా తీసుకెళ్తున్నాడు. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రత్యేకమైన వర్తమానములు ఒక తెలియజేస్తూ ఉన్నాడు. 4
4:35 నుంచి మనం చూస్తూ ఉంటే ఆయన బోధకు లేక అద్భుతములకు స్పందించిన వారు యేసు ప్రభువారు ఎవరో అని వారు తెలుసుకుంటూ ఉన్నారు. వారి బేసిక్ క్వశ్చన్ 41వ వచనం, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, యేసు ప్రభువారు ఎవరో, ఏమై ఉండేనో అంటే వెంట వెళ్తున్నారు, శిష్యత్వం చేస్తున్నారు. బట్ దే డు నాట్ నో హూ ఈజ్ జీసస్. ఏంటి ఆయనలో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది అర్థం కావడం లేదు. అందుకనే ఇక్కడ కూడా చెప్పబడిన మాట, వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో, ఈ తుఫాను, ఈయన పెత్తనం ఏంటి తుఫాను మీద? గాలి ఆగిపోయింది ఆగమంటే, మరి సముద్రం నిమ్మళించమంటే నిమ్మళించినది. ఈయన ప్రకృతి ఈయనకు లోబడుతుంది. యేసు ప్రభువారు సామాన్యుడు కాదు, అసామాన్యుడు, మనుష్యుడే, అంటే మనుష్యుడిగా వచ్చిన వాడే. కానీ దైవిక లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. మనుషునిగా ఉంటూ మరి ప్రకృతి లోబడుచున్నది. ఇంకా మనం ముందుకు వెళితే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మరి దురాత్మలు, అపవిత్రాత్మలు అవి కూడా లోబడుచున్నవి. అటు ప్రకృతి లోబడుచున్నది, ఇక్కడ దురాత్మలు లోబడుతున్నారు. ఇంకొంచెం ముందుకు వెళితే ఇదే 5వ అధ్యాయంలో 24వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ రోగగ్రస్తులు, రోగంతోనున్నవారు, రోగముల మీద కూడా ఈయనకు అధికారం ఉన్నది. ఇంకొంచెం మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయం చివరి భాగం 35 నుండి ఇదే భాగంలో మరి 35 నుండి 43 వరకు చూస్తే మరణం మీద కూడా అధికారం అన్న. శిష్యులకు అర్థం కావాలా, అందుకని ఆయన వారికి తెలియజేయుటకు ఈ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు తెలుసుకోవాలి. ఈయనకు ప్రకృతిలో పడుచున్నది, మరి దురాత్మలు లోబడుచున్నాయి, సిక్నెస్, ఇల్నెస్ లోబడుతుంది, మరణం లోబడుతుంది. మరణించిన వారు మరణాన్ని వదలమంటే లేపబడుతూ ఉన్నారు. ఇవి శిష్యులకు ఈ స్టార్టెడ్ షోయింగ్ దెమ్ అండ్ టీచింగ్ దెమ్. మనం అంటాం కదా, కొన్ని షోయింగ్ మెథడ్స్ ఉంటాయి ఈ పాఠాలు చెప్పేవాళ్ళకి, కొన్ని డూయింగ్ మెథడ్స్ ఉంటాయి. డూయింగ్ మెథడ్స్ అంటే ప్రాజెక్ట్స్ అవి ఇవి చేపిస్తాం. షోయింగ్ మెథడ్స్ అంటే కొన్ని వీడియోస్ చూపించడం కానీ, వేరే డ్రామా చూపించడం కానీ, టీచింగ్ మెథడ్స్ ఉంటాయి, నోటితో మాట్లాడి బోధించేటువంటి. ఇవన్నీ చేస్తున్నాడు యేసు ప్రభువారిలో, ఇవన్నీ కనపడతాయి. ఇప్పుడు ఈ స్టార్టెడ్ షోయింగ్ దెమ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్, వాళ్ళకి చూపిస్తున్నాడు. ఆ దరిన ఉన్నటువంటి, అంటే యోర్దానుకు లేక గలిలయకు, యోర్దాను గలిలయలో కలుస్తుంది కాబట్టి ఆ గలిలయకు ఇటువైపు చూస్తే యూదులు కొంచెం భక్తి గలవారు, యెహోవా దేవుని తెలిసిన వారు ఉంటారు. అక్కడి నుంచి అద్దరికి, అవతల దరికి ప్రయాణం అయ్యాడు. ప్రయాణం 4:36లోనే ప్రారంభం అవుతుంది. 4వ అధ్యాయం 36వ వచనం, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి, ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాను. అంటే ప్రెజర్ ఉన్నది, క్రౌడ్స్ ప్రెజర్.
కాబట్టి హీ వాంట్ విత్డ్రా. వెళ్ళాలని అనుకున్నప్పుడు వెంటనే పంపించేశారు. దోణి ఎక్కారు ఆయనతో కొంతమంది. మిగిలిన వాళ్ళు కూడా ఆయన వెంటబడ్డారు. వాళ్ళు కూడా మరి చిన్న దోణిలు వేసుకుని వారు కూడా ప్రయాణం అయ్యారు. ప్రయాణమై ఎక్కడికి వచ్చారంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, వారా సముద్రమునకు అద్దరిన, ఈస్ట్ సైడ్ ఆఫ్ గలిలీ, గలిలే సముద్రానికి అవతల భాగం, ట్రాన్స్ జోర్డాన్ అని కూడా అంటాం, అవతల భాగానికి వచ్చారు. అవతల భాగానికి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మనం చూసినట్లయితే ఆ ప్రాంతము గెరాసేనుల ప్రాంతము అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలో మనము చూసినప్పుడు మరొక పేరు కనపడుతూ ఉంటుంది. ఇదే ప్రాంతానికి 8వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8:28 ఇదే వృత్తాంతం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం, గదరేనీయుల దేశం, ఇక్కడ చెప్పబడినది గెరాసేనుల దేశం. సరే, ఏది ఏమైనా అన్యుల ప్రాంతం, యూదేతరుల ప్రాంతం. కొంతమంది అంటారు దెకపోలి అనే రీజియన్ ఉంది అవతలకు వెళితే. దెకపోలి, పోలీస్ అంటే పట్టణం, మెట్రోపాలిటన్ అనే మాట వాడుతూ ఉంటాం. పోలీస్. డెక అంటే 10, 10 పట్టణాల ప్రాంతం అని ఉంటుంది. ఆ 10 పట్టణాలు ఇదొకటి అనే భావన. సరే, ఇక్కడంతా యూదేతరులు ఉంటారు. జీసస్ వాజ్ నాట్ పాపులర్ ఎట్ దట్ టైం టు దట్ సైడ్. గలిలేకి ఇటువైపు పాపులారిటీ ఉన్నది, మనుషులు బాగా వెంటబడుతున్నారు. అవతల వైపు పాపులారిటీ అంతగా లేదు. కాబట్టి అనుకున్నాడు, ఐ మే గెట్ ప్రైవసీ టు టీచ్ మై డిసైపుల్స్ సర్టన్ థింగ్స్. ఒకవేళ ఈ అన్యుల దేశం వచ్చాము, అన్యుల దేశాన్ని చూపించి రేపు నేను ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ పరిచర్య కూడా చేయాల్సి ఉంటుంది, ఒకసారి చూపిద్దాం, తెలియజేద్దాం అనుకున్నారు. అదే ఉద్దేశంతో యేసు ప్రభు వారు అద్దరికి రాగానే అక్కడ రెడీగా ఒక దృశ్యం ఉన్నది. అక్కడ ఉన్న దృశ్యం ఏమిటి అంటే, అపవిత్రాత్మలు పట్టిన వాడు. అపవిత్రాత్మ, పవిత్రాత్మ, మనం కాంట్రాస్ట్ చూడవచ్చు. పవిత్రాత్మ దేవుని ఆత్మ, హోలీ. అపవిత్రము అన్హోలీ. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటేనేమో మనము పవిత్రతలోనికి నడిపింపబడతాం, పవిత్ర కార్యములు మనం జరిగిస్తాం. దేవుని ఆత్మ మనము కలిగి ఉండకపోయినట్లయితే అటు సాతానుడు తన ఆత్మతో నింపుతాడు. సాతానుడు తన ఆత్మతో నింపినప్పుడు మన కార్యములు కూడా అపవిత్రమైన కార్యములే మనము చేస్తూ ఉంటాం. ఇక్కడ అపవిత్రత, అన్హోలీ లేక పవిత్రత లేని స్థితి మరి గ్రామంలో ఉండలేకపోయినది. యూదుల్లో అయితే కుష్ఠరోగులు ఉదాహరణ చూడవచ్చు. యూదుల్లో కుష్ఠరోగుల్ని వారి శరీరము అపవిత్రమైనదని యాజకుడు భావిస్తాడు. కావున వారు శరీరం పవిత్రత లేదు, కుష్టు వచ్చిందనుకుంటే ఊళ్ళో నుంచి వెళ్ళగొడతారు. ఊరు వెలుపట ఉండాలి వాళ్ళు వెళ్ళి. యేసుప్రభు వారికి ఆ బార్డర్స్లోనే తగులుతారు వీళ్ళంతా, ఈ లెప్రసీ రోగులు, కుష్టు రోగులు. యేసుప్రభు వారు అంటాడు, శుద్ధులు కండి అంటాడు. శుద్ధులు కండి. సో యు ఆర్ నాట్ ప్యూర్ అంటే
పవిత్రతకు సంబంధించిన వ్యాధిగా చూస్తారు. సో దేవర్ యూజువల్లీ దే కుడ్ నాట్ స్టే ఇన్ ద విలేజ్. ద ప్రీస్ట్ విల్ ఎక్స్పెల్ దెమ్ ఫ్రమ్ ద విలేజ్ ఆర్ టౌన్. ప్రీస్టే చెబుతాడు, వెళ్ళిపోవాలి, మీకు ఈ మచ్చలు ఉన్నాయి, ఐ ఫౌండ్ దెమ్, మీరు అపవిత్రత గలవాళ్ళు వెళ్ళిపోండి. అట్లాగే అపవిత్రమైన ఆత్మ గలవాడు కూడా ఊళ్ళో ఉండలేకపోతున్నాడు. హీ వాజ్ సెంట్ అవే. ఊర్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే అక్కడ ఒక పర్వత వాలు ఉందనుకుంటా, పర్వత వాలు, కొండ వాలు. ఆ వాలులో సమాధులు సహజంగా గుహగా తవ్వి పెడుతూ ఉంటారు. గుహలో పెట్టేసి దే క్లోజ్ ఇట్. గుహలో పెట్టి శవాలను క్లోజ్ చేస్తుంటారు. మనమైతే ఒక అరుగులాగా కట్టి క్లోజ్ చేస్తాం. వాళ్ళైతే గుహలాగా పెట్టి క్లోజ్ చేస్తారు ఆ గుహ డోర్. ఈ అపవిత్రాత్మ పట్టినవాడు, ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టబడినవాడు వేర్ టు స్టే. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి పుట్టినా, ఇబ్బందులైనా ఊళ్ళో లేదు అవకాశం. ఇక్కడికి వచ్చాడు, షెల్టరు తీసుకుంటున్నారు. సమాధుల్లో అతను అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు సమాధుల్లో మరి షెల్టర్ తీసుకుంటూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అతనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా తెలియజేయబడ్డాయి. హీ వాజ్ స్ట్రాంగ్, బలవంతుడు. సంఖ్యలు వేస్తే ఎరగొట్టుకుంటున్నాడు, వాటిని తెగ్గొట్టుకుంటున్నాడు. కాళ్ళకేసినా చేతులకేసినా తుత్తునీయలుగా చేయుచుండెను అంట 4వ వచనంలో. పలుమారు వాని కాళ్లకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినీయులుగా చేశాను. ఎవరు కూడా ఆయనను సాధువుగా చేయలేకపోతున్నారు. తుత్తినీయులుగా. స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఇంప్యూర్ స్పిరిట్స్ పట్టినటువంటి ఈ వ్యక్తి బలం కలిగినటువంటి వాడు. సంఖ్యలు తెగ్గొడుతున్నాడు, అవి కాళ్ళకేసినా దేనికేసినా. రెండవది ఏమిటి అంటే రాళ్ళు తీసుకొని తనకు తాను గాయపరుచుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు చెప్పబడినటువంటి మాట ఏంటంటే తను తాను 5వ వచనంలో రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. రాళ్ళు తీసుకొని, నాకొక చిన్నతనంలో ఒక అతను ఉండేవాడు. సారాయి తాగితే ఆ ఇంటి వెనక, పూరిళ్ళు కదా, ఇంటి వెనక్కొచ్చి ఆ గోడకి ఈ మాడు ఇట్టు పెట్టి దమా దమా కొడతాడు, సౌండ్లు వస్తాయి. ఇదేందిరా తలకాయ పగలు కొట్టుకుంటున్నాడు అంటే, అంతే తనను తాను గాయపరుచుకొనడం అనేటువంటిది దీనిలో ఒక భాగం. ఏ రీతిగానైనా సరే తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఒకడిని ఇదే ప్రశ్న వేసాం, ఏదా సారాయి తాగుతున్నావు, నీ లివర్ పోద్దరా? మరి పొగ తాగుతున్నావు, ఊపిరితిత్తులు పోతాయిరా? ఏంటి సార్, నా శరీరమే కదా పోయేది, నీ శరీరం కాదు కదా అంటే ఇక వాళ్ళకి మనమేం జవాబు చెప్పగలం? ఏంటి నీకేంది బాధ? పోతుంది, నాకు నా ఊపిరితిత్తులు పోతున్నాయి, నా లివర్ పోతున్నాయి, నా సామాను పోతుంది, నీకేంది బాధ? నిజమే. ఇక్కడ ఇతగాడే గాయపరుచుకుంటున్నాడు. మరొక మాట దీన్ని ధ్యానం చేసేవాళ్ళు అంటారు, ఇట్ ఈస్ ఏ సూయిసైడల్ అటెంప్ట్ అని అంటారు. గాయపరుచుకుంటే సస్తాడు, ఎంతకాలం ఉంటాడు కొట్టుకుంటా ఉంటే. అంటే లోపల ఉన్నటువంటి అపవిత్రాత్మ ఈయనను ప్రేరేపించుచున్నది, ఆత్మహత్యకు ప్రేరేపించుచున్నది. ఇది
ఒక ప్రత్యేకమైన సందేశం ఇస్తూ ఉన్నాడు. లోపల ఉండేటువంటి అపవిత్రాత్మ, పవిత్రాత్మకు మనం అవకాశం ఇస్తే పవిత్రాత్ముడు ఏమేమి మంచి లక్షణములు మనకు నేర్పిస్తాడో, చేపిస్తాడో, జీవింపజేస్తాడో మనకు తెలుసు. అపవిత్రాత్మ, ఇంప్యూర్ స్పిరిట్, అది సాతానాత్మ ఉన్నవాడు, వారు ఆత్మహత్యకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ సాతానుడు మరి ఎక్కడైనా సరే బ్రతకమని ప్రోత్సహించే శక్తి సాతానుడికి లేదు. మరణించమని ప్రోత్సహించే శక్తి సాతానుడికి ఉన్నది. శక్తి అంటే దాని యొక్క వాడు ఆది నుండి అబద్ధీకుడు అంటాడు, హంతకుడు అని కూడా అంటాడు. హీ విల్ కిల్ whom he possess. ఎవరిలో ఆవరించి ఉన్నా కూడా సాతాను లక్షణం ఏంటి? మరణం, ఆత్మహత్య భలే ఉంటుంది కానీ అని అటుమరుస్తాడు. శరీరమును పాడు చేసి, క్షీణింపజేసి, లేక మరణింపజేసుకునేటువంటి వాటి వైపు. అందుకనే కొందరు వాళ్ళు ఆకర్షింపబడుతూ ఉంటారు, మరణాల వైపు ఆకర్షింపబడుతుంటారు. దే డోంట్ వాంట్ టు సీ ద లైట్. వెలుగును చూడడానికి ఇష్టం ఉండదు. ఈ సూసైడల్ ఇన్స్టింక్ట్స్ కూడా అలాంటివే. వాళ్ళు ఎప్పుడు పడుకుని నిద్రపోదాం అనుకుంటుంటారు, వెలుతురు చూడలేరు, లైట్లు ఆర్పుకుని పడుకుంటారు. ఇవన్నీ కూడా దీనికి ఇన్స్టింక్ట్స్ అంటారు. అంటే ఆత్మహత్య ప్రేరణకు సూచనలని. వాటిని నిర్లక్ష్యం చేయొద్దు అంటారు. ఎవడన్నా జీవితంలో ఏదో ఫెయిల్యూరు, ఏదో ఇబ్బంది, సాతానుడు అంటాడు, అబ్బా నువ్వు బతకడం ఎందుకు కానివయ్యా అంటాడు. అందుకని ఆ నిరాశ నిస్పృహలోనే కొనసాగుతారు, బయటికి రాలేరు. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద సొసైటీ. విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయి. వేరుగా ఉందాం, మనం ప్రత్యేకంగా ఉందాం, ఒంటరిగా ఉందాం, చీకట్లో ఉందాం. ఇవి దురాత్మ చేసేటువంటి పనులు అని మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఇతనే చంపుకుంటున్నాడు, కొట్టుకుంటున్నాడు, వాడు రాళ్ళు వేసి కొట్టుకుంటున్నాడు. అది ఇక్కడ ఉన్నటువంటి దృశ్యం. ఇతను అంతేకాదు, ఇతను హీ వాజ్ గ్రోనింగ్ అంటే మనం ఏమంటాం, మూలుగుతాం అని బలంగా మూలుగుతూ ఉంటారు దెబ్బతిన్నటువంటి వాడు. దెబ్బతిన్న వారి మూలుగులు ఎప్పుడన్నా గమనించారో లేదో కానీ వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతూ ఉన్నప్పుడు వారు మూలుగుతుంటారు. మాట చెప్పలేరు కానీ కోమాలోకి వెళుతూ మూలుగుతూ ఉంటారు. ఇక్కడ ఇతగాడు కూడా ఇతని గురించి ఏంటంటే కేకలు వేయచ్చు అంటే హీ వాజ్ క్రైయింగ్, వెరీ ప్యాథటిక్. హీ వాజ్ క్రైయింగ్, దట్ ఈజ్ వెరీ ప్యాథటిక్. చాలా ప్యాథటిక్ అనేటువంటి మాటను మనం చూస్తే బాధాకరమైన మూలు. ఇవి దృశ్యం, యేసు ప్రభువారి కంటబడినటువంటి దృశ్యం. ఈ దృశ్యాన్ని యేసు ప్రభువారు చూసి, ఇక్కడ మనము చూసినట్లయితే 8వ వచనంలో అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్ము. యేసు ప్రభువారికి జాలి కలిగినది. వెరీ నైస్ పర్సన్ అయి ఉండవచ్చు. ఈ అపవిత్రాత్మ ఆవరించినందువలన సంఖ్యలు అవి తెగిపోతున్నాయి, బాధపడుతూ ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు రాళ్ళు తీసుకుని, ఆ సమాధిలో పడుకుంటున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. అంటే కొన్ని చోట్ల సమాధుల్లో తాగి పడతా ఉంటారు. సమాధి మీద కూర్చొని బిర్యానీలు తినేవాళ్ళు కూడా చూశాను నేను. సారాయి సీసా బిర్యానీ పెట్టుకొని పోలీసులు కూడా అటే పోతాడు. ఎవడన్నా క్రిమినల్ కనపడలేదంటే
ఆ సమాధుల్లో చూసి రండి ముందు అంటారు. అంటే ఇప్పటికీ ఆ విధానము సాగుతూ ఉన్నది. నాకు తెలిసిన ఒకడు, వాడు తాగి డొల్లి సమాధి పక్కన ఇరుక్కున్నాడు పడి. వాడు ఏడున్నాడో వాడికి అర్థం కాల. ఫోన్ చేసి చెప్పాడు, అరే నేను ఏడున్నానో నాకే తెలియట్లేదు, వచ్చి తీసుకుపోండి అని. ఈడు ఏడున్నాడు, వాడు ఎట కనిపెడతాడు? పొలాలన్నీ దేవులాడుకుని వచ్చారు, ఆడున్నావా ఆడున్నావా అని కేకలేసుకుంటా. తీరా చూస్తే సమాధి పక్కన, సమాధి మీద కూర్చొని తాగాడు, డొల్లి ఆడనే సందులో పడ్డాడు. ఎక్కడ పడ్డాడో కూడా చెప్పడానికి తెలివి లేకుండా పోయింది. పట్టుకొని లేపుకొని వచ్చారు. అది నేటి దినాన కూడా దురాత్మ, అపవిత్రాత్మ, ఇంప్యూర్ స్పిరిట్ ఇట్లాగనే ఇబ్బంది పెడుతుంది మనుషులు. ఇట్లాగే ఇబ్బంది పడుతుంది. అయితే యేసు ప్రభు వారు అలాంటి వారి మీద జాలి ఉన్నది కాబట్టి హీ అడ్రస్డ్ దెమ్. వారి మీద జాలి. యేసు ప్రభు వారు వాడా నాశనం అవుతాడు పోనీ అనే మాట అనడం ఉండదు, తక్కువ. మనం అంటాం. వాడికి ఎన్నిసార్లు చెప్పానండి పోనీ, ఇక వాడేమవుతాడు, నాశనం అవుతాడు. ఎన్నిసార్లు చెబుతాం? యేసు ప్రభు వారు హీఈస్ లైఫ్ గివర్. ప్రాణాన్ని ఇవ్వడానికే ఆయన లోకానికి వచ్చాడు. కానీ ఎవడు నశించుచున్నా కూడా, ఒక పనికి మాలిన వాడు నశించుచున్నా యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. కానీ ఈ సాతానుడు లేక అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు యేసు ప్రభు వారితో ఇంటరాక్షన్ స్టార్ట్ చేశాడు. స్టార్టెడ్ ఇంటరాక్షన్. ఈ ఇంటరాక్షన్లో అతను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, దూరా నుంచి చూశాడు, ఎక్కడో కొండలో గుహల్లో చూసి ఉంటాడు. అప్పుడే పడవ దిగుతున్నాడు, పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, అంటే యేసు ప్రభువారు ఈ సుపీరియర్, అథారిటేటివ్ పర్సన్. అన్నిటి మీద, ప్రకృతి మీద అథారిటీ ఉన్నది, ఇక్కడ సాతానుడి మీద కూడా అథారిటీ ఉన్నది. కొన్నిసార్లు సాతానుడు వాడే బలమైనోడు అని అనుకుంటాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ కూడా అయ్యే ఉన్నాయి. వాడు సంఖ్యలు దింపుతున్నాడు, తుత్తినీయులుగా చేస్తున్నాడు సంఖ్యలను. ఇది ఇక్కడ తెలియజేయబడినటువంటి విషయం. అయినా కూడా ఈ బలమైనటువంటి సాతానుడు ఉన్న మనిషిలో ఉన్న సాతానుడు వచ్చారు. దూరం నుండి చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ద ఒరిజినల్ లాంగ్వేజ్లో హీ వర్షిప్డ్ హిమ్. అంటే సాతానుడు దేవుని ఆరాధిస్తాడా? ఇన్ఫీరియర్, తక్కువ స్థాయి. ఆయనకు నమస్కారము చేయడం మనం చూస్తాం. అంటే సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్. నీ అంత సుపీరియర్, నీ జోలి వచ్చే నేనేం చెల్లను, నాకు అధికారివి, సుపీరియర్ టు మీ, నీవు గొప్పవాడివి. ఏమంటాడు యేసు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. He is identifying Jesus as Son of God. మరి శిష్యులు ఏమంటున్నారు మనం గమనిస్తే, ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నది, ఈయన ఎవరో. ఇక్కడ మనం గమనించినప్పుడు సాతానుడు కరెక్ట్గా పిన్ పాయింట్, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఇది ఈ కాంట్రడిక్షన్. ఈవెన్ దో వీఆర్ బిలీవర్స్, మెనీ బిలీవర్స్, ఇక్కడ కూడా డిసైపుల్స్, ఆయన పిలుచుకున్న వాళ్ళు, పక్కన పెట్టుకున్న వాళ్ళు, ఎవరబ్బా ఈయన అంత లోబడుతుంది గాలి సముద్రం అని అనుకుంటా ఉంటే, సాతానుడు పిన్ పాయింటెడ్గా ముందు సాష్టాంగ పడ్డాడు, నమస్కారం చేశాడు, ఆరాధించాడు.
ఆ సర్వోన్నతుడు యేసు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా. మెనీ టైమ్స్, అనేక పర్యాయాలు మరి ఇలాంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి. మనము గమనించినట్లయితే అనేక పర్యాయాలు ఇట్లాగే మాట్లాడడం చూస్తాం. మొదటి అధ్యాయం 24వ వచనం ఏమని భావిస్తున్నాయో మనం చూసినట్లయితే 23, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు. 24లో అంటాడు, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు. కరెక్ట్గా చెప్పేస్తున్నాడు సాతానుడు. ఇదే మార్కు సువార్త 3:11 చూద్దాం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవు. అంటే అపవిత్రాత్మలు యేసును కరెక్ట్గా గమనించగలిగినాయి, కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగినాయి. మరి విశ్వాసులు, శిష్యులు ఇంకా అర్థం కాల ఆయన ఎవరు అనేటువంటిది. ఇది ఏమంటాం, సెల్ఫ్ క్రిటికల్ పరిస్థితి. వీళ్ళు ఆత్మ శోధన చేసుకోవాల్సిన విషయం. ఆయన ఎవరయ్యా, ఏంది? ఇక్కడికి వచ్చి చూస్తే అపవిత్రాత్మలు కూడా లోపడుతున్నాయి. అపవిత్రాత్మలు పట్టినవాడు వచ్చి కాళ్ళ మీద పడుతున్నాడు, వాడు బలమైన వాడు. కానీ అపవిత్రాత్మలు పట్టినవాడు హీ స్టార్టెడ్ అడ్రస్సింగ్, నీవు సర్వోన్నతునైన దేవుని కుమారుడా అని మరి అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలను మనం చూసినప్పుడు ఇన్ని గమనించి ఒక ప్రార్థన చేస్తున్నాయి, వాటి యొక్క అప్పీల్. సో ఇన్ ద డైలాగ్, వాట్ వాజ్ దేర్ అప్పీల్ అంటున్నాడు, నాతో నీకేమి, నన్ను బాధ పరచకుము. సో అప్పీల్ వాస్, నా జోలు రాబాకయ్యా, నా జోలు వస్తే నేను తట్టుకోలేను, నీవు అధిక శక్తిమంతుడు. నా జోలు వస్తే అసలు దేవుని యొక్క ప్రణాళికలో సాతానుడి విషయంలో మనం ప్రకటన 19:20 ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయం చూద్దాం, 20వ అధ్యాయం కూడా చూద్దాం. 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా 20వ వచనం చూద్దాం. ప్రకటన 19:20 వచనం అంటాడు, అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని పరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ద ఫైనల్ డెస్టినీ. సాతానుడు యొక్క గురి ఏమిటంటే వారు అగ్నిగుండములో పడవేయబడతారు. ఫైనల్ డే వరకు పాతాళములో బంధింపబడతారు. 2వ పేతురు పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని నేను చదువుతాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి, అంటే టిల్ దెన్ సాతానుడు ఎక్కడ వేస్తున్నాడు? సాతాన్ని ఒక కటిక బిలములో పాతాళములో వేసేస్తున్నాడు, బంధిస్తున్నాడు. ద ఫైనల్ జడ్జిమెంట్, సాతానుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అగ్ని గంధకంలో పడవేయబడుతున్నాడు, బంధింపబడుతున్నాడు, చీకటి బిలములో బంధింపబడుతున్నాడు, చివరకు అగ్నిగుండంలో పడవేయబడుచు.
ఇక్కడ అపవిత్రాత్మ అంటున్నాడు, "ఓ, నాతో ఏం పని అయ్యా, నన్ను పట్టకపోయి అందులో పడేస్తావా ఏంది, అగ్నిగుండంలో పడేస్తావా ఏంది, లేకపోతే చీకటి బిలంలో పడేస్తావా ఏంది, నాతో నీకేమి పని" అని దే ఆర్ మేకింగ్ అన్ అప్పీల్. ఏమని అప్పీల్ చేస్తున్నాడు? 10వ వచనము చూసినట్లయితే 11వ వచనము, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలు కొనెను. ఒకసారి పాతాళంలో పడేయబాకండి, అగ్నిగుండంలో పడేయబాకండి. ఇంకొక షెల్టరు, ఇతగాడి శరీరంలోంచి బయటికి వెళ్ళామంటే ఒక్కడు కాదు సేన అంటాడు. ఎంతమంది అంటే సేన ఉన్నావు, ఒక పెద్ద బెటాలియన్ ఉన్నావు అని అర్థం. ఈ సేన మరి ఏం చేయాలి? నువ్వు బంధిస్తావేమో ప్రభువా, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా. ప్రస్తుతానికి వి టేక్ షెల్టర్, పందుల గుంపు ఉంది, ఆ గుంపులోకి మమ్మల్ని పంపివేసి ఆ పందులను పట్టుకుని పీడించుకుంటూ బతుకుతాం. సరే పొమ్మంటాడు. అంటే ఒక విధంగా కొంచెం కన్సెషన్ ఇచ్చినట్లే. పోండి తాత్కాలిక. పందులు అందులో పడి చనిపోతాయి. తర్వాత విషయాలు చూస్తే పందుల యజమానులు వచ్చి యేసు ప్రభు వారిని మరి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏందా నీటి వచ్చాడేంటా, మా పందులు నాశనం చేసి మాకు నష్టం చేశాడు అని తర్వాత ఎప్పుడైనా మనం చూద్దాం. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మికత ఏమిటి అంటే, యేసు ఎవరు? ఆయనకు సమస్తం మీద అధికారం ఉన్నది. ఒక పేలవమైన దేవుణ్ణి మనం ఆరాధించడం లేదు. అవర్ గాడ్ ఈజ్ నాట్ వీక్ బీయింగ్. అధికారము కలిగిన వాడు. సాతానుడు అన్నాడు, సర్వోన్నతుడైన, సర్వానికి ఉన్నతమైన, ద మోస్ట్ హై, అన్నిటికన్నా పైన ఉన్నటువంటి దేవుని కుమారుడు యేసు అని వాళ్ళే పిలుస్తున్నారు. సాతానులో ఉన్నటువంటి ఆ సేనే పిలుస్తున్నారు. ఆయనకు సర్వం మీద అధికారం ఉన్నదని వాటికి తెలుస్తాం. ఇక్కడ శిష్యులే మేము ఆయన అక్కడే ఉన్నాడు పడవలో. మేము నశించిపోతున్నాం. ఈ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 38వ వచనంలో, వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆయన శక్తి గలవాడు అనేటువంటి విషయము శిష్యులు అర్థం చేసుకోలేదు. సాతానుడు ఫస్ట్ గ్లాన్స్ వెంటనే వచ్చాడు, సాగిలు పడ్డాడు, నమస్కారం చేశాడు, మమ్మల్ని వదిలిపెట్టాయా. వదిలిపెట్టినా, ఆ మనిషిని వదిలేసినా బయటికి, మేము వస్తాం కానీ మమ్మల్ని వేరే చోటకి పంపొద్దయ్యా, ఆ పందులకు పంపు, మేము ఆడుంటాం. దే అప్పీల్. ఆ పందులు కూడా చచ్చిపోయినాయి. తర్వాత సంగతి, సాతానుడే చంపడానికి వచ్చేవాడు దేన్నైనా, మనిషినైనా జంతువునైనా చంపడానికి వస్తూ ఉంటాడు. అపవిత్రాత్మ, దేవుని ఆత్మ గానిది అపవిత్రమే, పవిత్రము గానిది అపవిత్రమే. అపవిత్రాత్మ అనగా దేవుని శక్తిని వ్యతిరేకించువాడు అపవాది చేతిలో ఉన్నట్లే. మనకు పాఠము, మన దేవుడు సమస్తం మీద అధికారము కలిగిన దేవుడు. నెక్స్ట్ ఈవెంట్లోకి వెళ్తే, రోగం మీద అధికారం, రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇంకా మనం ఆ సమాజపు మందిరపు అధికారుల్లో ఒకడు వచ్చి ఆయన పాదం మీద పడి, నా చిన్న కుమార్తె సంగతి చూడయ్యా అంటాడు. మరణం మీద అధికారం,
రోగము మీద అధికారం, ప్రకృతి మీద అధికారం, సాతానుడి మీద అధికారం. ఎంత గొప్ప దేవుడు మనకు లభించి ఉన్నాడు. చివరకు మరణము మీద కూడా ఆయనే మరణించి తిరిగి లేచాడు. పునరుద్ధాన బలం అంటాడు పౌలు ఫిలిప్పీ పత్రికలు. ఆ పునరుద్ధాన బలము, అంత బలము, మరణించినటువంటి వాడు తిరిగి లేవడం అంటే నిద్రపోయేవాడిని లేపటమే కష్టం. అసలు ఏం లేదు, ఆర్గన్స్ అన్ని ఊరుకున్నాయి వాటి ఫంక్షనింగ్లో. అలాంటి శరీరమును తిరిగి లేపబడ్డం, యేసే లేచాడు, తిరిగి లేచాడు. మరి పాపములను క్షమించు అధికారము కూడా ఆయనకు ఉన్నది. ఎందుకంటే ఆయనే సిలువ మీద మన పాపాలను మోసుకొని వెళ్ళాడు. ఆయనకు అధికారం ఇవ్వబడినది. పాపములను క్షమించే అధికారం ఎవరికీ లేదు. అప్పట్లో ఉన్న యూదుల పెద్దలు, అధికారులు అన్నారు, ఏందా ఈయనకి పాపం క్షమించే అధికారం ఎవడిచ్చాడు? తండ్రి ఇచ్చాడు. పాపములను క్షమించు అధికారము కలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే ఇంత అధికారము కలిగినటువంటి దేవుడు, సర్వం మీద అధికారము కలిగిన దేవుడు మనకి దొరికాడు. ప్రభువా అని వేడుకుంటే మనకు తన యొక్క అధికారములో నుంచి మనకు సహాయము చేస్తున్నాడు. ఒకటి, పాపము నుండి విడుదల ఇస్తున్నాడు, దురాత్మల మీద విడుదల ఇస్తున్నాడు, ప్రకృతి మీద కూడా విడుదల ఇస్తున్నాడు. మరి మామూలుగా ఫిజికల్ సిక్నెస్, సైకలాజికల్ సిక్నెస్, స్పిరిచువల్ సిక్నెస్, సమస్తం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఇట్టి దేవుని మనము కలిగి ఉంది. ఆయన ద్వారా మనము మేళ్లు పొందటం. సాతానుడే దూరంగా పెడతాడు, కానీ దేవుని ఆత్మ కలిగిన వారు దేవునికి సమీపంలోనికి మనం వెళతాం. ప్రభు పాదముల యొద్ద బలం నందుదాం. ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగుటకు దేవుడు తన కృపను మిక్కిలిగా మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో ఇంత మట్టుకు మాట్లాడినందుకు వందనాలు. సర్వము మీద అధికారము కలిగిన వాడవు మా తండ్రి. మీ అధికారము లేని స్థలము లేదు. లోకములో మీ అధికారమును ఎదిరించే శక్తి కూడా ఎవరికి లేదు. అట్టి దేవుడవు మాకు దొరికినావు నాయన. మేము ఎంతో మా ప్రభువా ఈ అధికారము కలిగిన దేవుని సంపాదించుకొనడంలో మేమెంతో దీవింపబడినాము తండ్రి. నాయన, మేము మా భక్తిని, విశ్వాసమును కాపాడుకొని ఒకవేళ ఇట్టి దేవుని ఆశ్రయించని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా మీ సిలువ యొద్దకు వచ్చి మోకరి తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి నాయనా మీరిచ్చు క్షమాపణను, మీరు ఇచ్చు అంగీకారమును వారు పొందులాగున కృప చూపమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసములో కొనసాగుతున్న మేమును మిమ్మల్ని ఎన్నడూ విడువక మా తండ్రి సర్వాధికారి, మీ హస్తములో మేము ఇమిడి ఉండడానికి సహాయం దయచేయండి. సాతానుడు మమ్మల్ని వేరు చేయకుండా కూడా వాడిని బంధించము, వాడిని పారద్రోలుము నాయన. క్షేమంతో కూడిన జీవితం మాకును మా కుటుంబాలకును ప్రసాదించమని, మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.